ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ఫుల్ షోస్తో రన్ అవుతోంది. దీంతో ఇప్పటికే 1200 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా RRR ఓవరాల్ కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1409 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే కలెక్షన్లలో దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమాను దాటేసింది. 2022లో రిలీజ్ అయిన RRR ఓవరాల్ గా 1300 కోట్లు వసూలు చేయగా పుష్ప 11 రోజుల్లోనే ఆ రికార్డుని బ్రేక్ చేసింది. దాంతో భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా కొనసాగుతోంది. లాంగ్ రన్లో పుష్ప వసూళ్లు ఇంకా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ దంగల్ 2000 కోట్లు, బాహుబలి 2 1800 కోట్లు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అయితే పుష్ప కేవలం 11 రోజుల్లోనే 1400 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగాను రికార్డు కొట్టింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బాహుబలి 2 కలెక్షన్లపై పుష్ప కన్నేసింది. మరో 400 కోట్లు సాధిస్తే బాహుబలి 2ని అధిగమించి భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప నిలుస్తుంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవటం, తదుపరి వారం క్రిస్మస్ హాలిడేస్ ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద పుష్ప జోరు మరో 10 రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సినిమాకు నార్త్లో మంచి రెస్పాన్స్ రావటం కలిసొచ్చే అంశం. హిందీలో అత్యధికంగా 561.50 కోట్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. మరి బాహుబలి 2 కలెక్షన్స్ ని పుష్ప బ్రేక్ చేస్తుందా అనేది వేచి చూడాలి.